ఏ గీ సినిమాకి 300 పెడతారా? సినిమా ఫైర్ లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈడేంద్రా ఇంత పెద్ద పెద్ద మాటలు అంటారు అని మీరు అనుకోవచ్చు, బట్ మొత్తం వీడియో చూడరు మీకు అర్థమవుతుంది. నేను నా ఒపీనియన్కి అంటే నేను చూసిన దాని ప్రకారం సినిమా ఫైర్ కాదు, మొత్తం వైల్డ్ ఫైర్ ఉంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు అని అనిపించింది. ఇంకా నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా కాకపోయినా ఈ సినిమా మాత్రం చూడాల్సిందే. ఎందుకు అంటే ఈ సినిమాలో ఆ టీం కష్టపడింది, ఇంకా సౌండ్ డిజైనర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రాణం పెట్టేసిండని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు ఇంట్రో స్టార్ట్ అవుతుందో అక్కడ ఇక థియేటర్ మొత్తం పేపర్లు ఉర్రుడు మొత్తం చిల్లర చేసి, చిల్లర అంటే మీన్స్ ఇక ఆ అభిమానంకి ఆ ఫీల్కి మొత్తం ఎగిరేసారు అన్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మొత్తం స్పాయిలర్ అని కాదు, సినిమా ఎలా అనిపించింది ఏంది అనే దాని గురించి మీరు చూడాలి, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి. ఒకసారి ఫోన్లో చూసే సినిమా కాదు ఇది. అందులో జాతర సీన్, ఇంకా క్లైమాక్స్ ఉంటుంది చూడు, అది చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, పోయినా సరే పుష్ప 1 లెక్క. బట్ ఫైటింగ్ ఎలా చేస్తాడు అనే దాని గురించే మనం ఆలోచించాలి. ఆడ మొత్తం కొరికేసి పడేస్తాడు, అట్లుంటుంది, హైలైట్ ఉంటుంది సీన్. అది జస్ట్ మీరు స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ముచ్చట ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పుష్ప ఎంట్రీ ఉంటుంది, కొంచెం ఓకే పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం హైలైటే. ఇంకా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అంటే ఈ సినిమా మొత్తం ఒకెత్తు, ఇంకా క్లైమాక్స్ ఒకెత్తు అని అనిపించింది. దాని గురించి అయితే ఫుల్ హైప్ లేచింది. ఇంకా పుష్ప 3 అవసరమా అని చాలామంది అంటున్నారు. ఎస్ అవసరమే, ఎందుకంటే 3 hours 20 minutes పట్టింది ఈ సినిమాకి. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా ఆ సరుకు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, మళ్ళీ మన ఫహద్ ఫాసిల్ గారు ఏం అంత పర్ఫార్మెన్స్ అనేది నాకు అనిపించలేదు అందులో. కానీ ఓకే, నెక్స్ట్ మరి బాంబు పెడతారు మన పుష్ప వాళ్ళ చిన్ననాన్న అని, వాళ్ళ ఏదైతే రిలేషన్ ఉంటుందో వాళ్ళకి ఇంటి పేరు లేదని కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉన్నది, మొత్తం కథ కార్ఖాన ఉన్నది. ఓవరాల్గా సినిమా మాత్రం మొత్తం వైల్డ్ ఫైర్ ఉన్నది, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా నెక్స్ట్ కిసిక్, ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రిలేటివ్గా ఉన్నాయి. పుష్ప మన షికావత్ అంటే ఫహద్ ఫాసిల్ పుష్ప అంటే ఆ సాంగ్ వస్తుంది. నెక్స్ట్ కిసిక్ అనగానే మన సీఎం చేసేస్తాడు, వైఫ్ ఫోటో అడిగిందని సీఎం మార్చేస్తాడు మన ఆ పుష్ప, గట్లుంటుంది మూవీ. దాని తర్వాత కిసిక్ కానీ ఆ ఫోటో సౌండ్ కిసిక్ వస్తుంది కదా, సో దాని రిలేట్గా ఒక సాంగ్ ఉన్నది. ఇంకా జాతరలో సూసైకి అని ఇంకా దాని గురించి ఓ సాంగ్ ఉన్నది. దాని తర్వాత ఫీలింగ్స్ అని అది పెద్ద స్టోరీ అని, అది మూవీ చూస్తే అర్థమవుతుంది. సో అందరు మూవీ చూడండి, స్పాయిలర్ చేయద్దు ఇప్పుడే. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి అంటే, పాజిటివ్ వచ్చేసి మనకు అల్లు అర్జున్ మొత్తం ప్రాణం పెట్టేసిండు యాక్టింగ్లో. అల్లు అర్జున్, రష్మిక వీళ్ళందరూ, ఇంకా సుకుమార్ డైరెక్షన్ గారు ఇక చించి పడేసిరు, అది నెక్స్ట్ థింగ్. ఇంకా నెగిటివ్ ఏంటి అంటే కొంచెం టికెట్ల రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి, దాని గురించే కొంచెం ఇక కింద మీద అవుతుంది పానం. అంటే ఉంటారు కొంతమంది చూడలేరు, కొంతమంది చూస్తారు, అందరూ ఒకలాగా ఉండరు కదా. సో ఇది నా నెగిటివ్, ఇది నెగిటివ్ అని నాకు అనిపించింది. మరి వాళ్ళ డెసిజన్ వాళ్ళు తీసుకున్నారు, అది మొత్తం అయిపోయింది. ఓకేనా. ఇంకా మీరు సినిమా మేము మూవీ రూల్స్లోనే చూస్తాం, మొత్తం పైరసీలోనే చూస్తాం అంటే ఇక అది మీ ఇష్టము. ఇక థియేటర్ హంగామా ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం వేరే హై లెవెల్లో ఉంది. ఇంకా దాని గురించి అయితే ఇంకా మనం ముందు 3లో ఏ స్టోరీ తెస్తారు, ఇంకా వేరీస్ పుష్ప అని మనకు యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసిరు, ఆ సీన్ కూడా లేదు. ఐ థింక్ అది ద ర్యాంపేజ్ పుష్ప 3లో ఉంటుందని అనుకుంటా. దాని గురించి కూడా ఇంకా వాళ్ళు ఇక ఇప్పుడు ఈ సక్సెస్ పార్టీ అయిన తర్వాత నెక్స్ట్ అది ఎప్పుడు వస్తావు 2027లో 26 వస్తాను అనే దాని గురించే వెయిట్ చేయాలి. సినిమా మాత్రం మొత్తం వైల్డ్ ఫైర్ ఉంది, ఒకసారి అన్న ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.